Hello, busy people. Welcome back to courseera, and I'm back with a crazy hacking tutorial. ఈ వారం మనం సర్చ్ ఇంజిన్ ఫుట్ ప్రింటింగ్ గురించి తెలుసుకుందాం. నేను ముందుగానే మీకు ఒక వీడియోలో అయితే మీకు ఈ ఫుట్ ప్రింటింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఫుట్ ప్రింటింగ్స్ ఉన్నాయని ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే కనుక ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడైతే చూడొచ్చు. అండ్ అలాగే అందులో మీకు నేను గూగుల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఫుట్ ప్రింటింగ్ అనేది ఒక సర్చ్ ఇంజిన్లో ఎలా తీసుకుంటారు అనేది అయితే నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్గా అయితే చెప్పబోతున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చి మీరు కనుక ఈ వీడియో నుంచి ఏమైనా నేర్చుకున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీకు ఆ వీడియోస్ అన్నీ కనుక వెంటనే అందాలంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్ వచ్చినా సరే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీకు నేను అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తాను, సో మీరు అక్కడ కూడా నాకు డిఎం చేయొచ్చు అనమాట. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ అంటే ఏంటి, అండ్ అలాగే గూగుల్ డాక్స్ అంటే ఏంటి, మొత్తం వీటి గురించి అయితే నేను చెప్పబోతున్నాను. గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ అంటే ఏంటి అంటే మీకు ముందు వీడియోలో నేను చెప్పినట్లుగా ఒక గూగుల్ యొక్క డేటాబేస్లో ఉన్న వర్నరబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా కొంతమంది కలెక్ట్ చేసి మనకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అవి ఎక్కడ దొరుకుతాయి, ఏంటి, ఎలా చేయాలి అనే దాని గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, దానికి ముందుగా మనం అయితే గూగుల్ సెర్చ్ ఇంజిన్ అయితే ఓపెన్ చేయాలి. సో గైస్, గూగుల్ సెర్చ్ ఇంజిన్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ అని కానీ లేదంటే కనుక ghdb అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఏమవుతుందంటే ముందు ఇక్కడ కొన్ని సైట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీరు ముందుగా చూసారు కదా exploitdb.com అని, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఈ exploit.db అంటే ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఏంటంటే కొంతమంది హ్యాకర్స్ ఎవరైతే హ్యాకింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ వాళ్ళకి దొరికిన వర్నరబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇలా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే కొంతమంది ఎథికల్ హ్యాకర్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఇక్కడ నుంచి వాళ్ళు గూగుల్లో ఉన్న వర్నబిలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వాళ్ళు ఇక్కడ చూసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడ యూస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే వెబ్సైట్స్కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఏమన్నా వనరబిలిటీ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ నుంచి తెలుసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళకి కనుక ఏమన్నా ఇలాంటి చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఇక్కడ చూసి వాళ్ళైతే సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి క్లియర్గా చెప్పాలి అంటే ఇక్కడ గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ పేరులోనే తెలిసిపోతుంది మనకి. ఇక్కడ ఏంటంటే గూగుల్ యొక్క డేటాబేస్లో ఉన్న ఏవైతే వర్నబిలిటీస్ ఉంటాయో అంటే ఏవో ఒక చిన్న తప్పులు అనేవి ఉంటూ ఉంటాయి ఎక్కడైనా సరే. చిన్న తప్పు చేయడం అనేది సహజమే. అలాంటి తప్పుల్ని వెతికి అక్కడ నుంచి మనకైతే ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటారు అనేది మీకైతే చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి ముందు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను. చూసినట్లయితే మీకు ఇవన్నీ కూడా డార్క్ కోడ్స్ అనమాట. అంటే మీకు డార్క్ కోడ్స్ అంటే ఏంటి అవన్నీ కూడా నీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ హోల్డ్ ఆన్. సో ఇక్కడ మీకు దానికంటే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే సపోజ్ మీరు ఒక HTML మీరు ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు అక్కడ ఒక ఫోల్డర్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ అనే ఒక ఫోల్డర్ లోపల ఏదైతే ఈ exploitdb.com అనే దాంట్లో గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ అనే ఫోల్డర్లో మీరు ఇప్పుడు చూసే ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉందన్నమాట. సో ఇన్ ద సేమ్ వే మనకేంటి అంటే అదొక పాత్లో అనేది మనకు డేటాబేస్ అనేది ఒక స్టోరేజ్ అయితే అందులో ఒక పాత్లో మనకి ప్రతి ఒక్క వెబ్సైట్, ఏ వెబ్సైట్ అయినా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో దొరికి ఏ వెబ్సైట్ గురించి అయినా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఆ డేటాబేస్లో సేవ్ అయి ఉంటుందన్నమాట. సో మనం కనుక ఆ పాత్ని కరెక్ట్గా సెర్చ్ చేయగలిగితే మనం ఆ డేటాబేస్లోకి మనం ఈజీగా ఎంటర్ అవ్వగలం అనమాట. సో అలా ఎంటర్ అయ్యేదాన్ని ఏమంటారంటే అలా ఎంటర్ అవ్వడాన్ని ఎక్కడో ఒకక్కడ చిన్న ఏదో ఒక వెబ్సైట్ వాళ్ళు ఏదో ఒక తప్పు అనేది చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వెబ్సైట్లోకి హ్యాకర్స్ అనేవాళ్ళు ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెచ్చేస్తారనమాట. సో ఇన్ ద సేమ్ వే ఇలా ఈ గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ వల్ల ఏమవుతుందంటే ఈ కోర్స్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. ఫర్ సపోజ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పేజ్ కంటైనింగ్ లాగిన్ పోర్టల్స్ అంటే ఇక్కడ ఇచ్చిన వాడు లింక్ ఏదైతే ఇచ్చాడో ఈ లింక్లో ఏంటంటే లాగిన్ పోర్టల్స్ అనేవి ఈ పేజ్లో అయితే ఉన్నాయంట. సో చూద్దాం అసలు ఏంటి అని. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఆ లాగిన్ పోర్టల్స్కి సంబంధించిన అసలు అందులో ఏముంటుంది అనే దాని గురించి అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి గూగుల్ డాక్ యొక్క కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదేంటో నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వెయిట్ చేయండి. అండ్ చూసినట్లయితే ఇక్కడ సెక్యూరిటీ గేట్వేస్, ఫైర్ వాల్స్, VPN ఎక్సెట్రా లాగిన్ పోర్టల్స్ అనేవి ఉన్నాయంట ఇందులో. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఏదైతే ఈ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేసి
సో ఇక్కడ పేస్ట్ చేసి మనం సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది అంటే లైక్ ఇందులో మనకి ఏవైతే లాగిన్ పోర్టల్స్కి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవన్నీ పేజెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. దీన్నే మనకి ఇక్కడ గూగుల్ డాక్స్ అంటారు. అసలు గూగుల్ డాక్స్ అంటే ఏంటి అంటే ఇవి ఒక గ్రూప్ ఆఫ్ కమాండ్స్ అనమాట. ఈ గ్రూప్ ఆఫ్ కమాండ్స్ ఏం చేస్తాయంటే ఈ కమాండ్స్ని యూజ్ చేసి మీరు దేన్నైనా సరే ఈజీగా సెర్చ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను చెప్పాలంటే మీరు ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ని సెర్చ్ చేస్తున్నారు, లేదా ఏదో ఒక బుక్ని సెర్చ్ చేస్తున్నారు, లేదా ఏదో ఒక పర్టికులర్ థింగ్ గురించి సెర్చ్ చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను ఇక్కడ ఓపెన్ చేసి సో ఇప్పుడు నేను సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా నేను సి ప్రోగ్రామింగ్ అని సెర్చ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను సి ప్రోగ్రామింగ్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ ఏమైంది మనకి సి ప్రోగ్రామింగ్ గురించి కొన్ని వెబ్సైట్స్ అయితే ఓపెన్ అయినాయి అనమాట. సో ఇక్కడ మీకు అన్నీ వేరే వేరే యొక్క వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇప్పుడు సపోజ్ ఇది ఒక వెబ్సైట్ ఏంటి programmers.com అని ఒక వెబ్సైట్ ఉంది. సో దానికి సంబంధించిన దాంట్లో ఉన్న సి ప్రోగ్రామింగ్ యొక్క టైటిల్స్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ టైటిల్స్ అనమాట. వీటన్నిటిని టైటిల్స్ అంటారు. ఇక్కడ ఏవైతే పేర్లు కనిపిస్తున్నాయో అన్నింటిని టైటిల్స్ అంటారు మనకి తెలిసినట్టుగా. సో ఇన్ ద సేమ్ వే మనకి ప్రతి ఒక్క వెబ్సైట్ వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని వెబ్సైట్స్ ఉంటే అన్ని వెబ్సైట్స్ యొక్క మనకి వాళ్ళు ఏవైతే చెప్పడం జరిగిందో సి ప్రోగ్రామింగ్ గురించి అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తుంటాయి అనమాట. సో ఇక్కడ మీరు ఒక స్పెసిఫిక్ సైట్ కావాలి అంటే లైక్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడో కింద javapoint.com అని వచ్చి ఇది సి లాంగ్వేజ్ గురించే ఉంది, కాకపోతే ఇది ఎక్కడో కింద ఉంది. సో మీకు కావాల్సింది ఇదే. సో ఇది వేరే పేజ్లో కూడా ఉండొచ్చు. సో మీరు దాన్నే పర్టికులర్ వెబ్సైట్లో మీకు కావాలి అన్నప్పుడు మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే లైక్ ఇక్కడ సైట్ అనే కమాండ్ అయితే మీరు ఇవ్వచ్చు. సైట్ అని క్లిక్ చేసి స్పేస్ ఇచ్చి ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీకు ఏదైతే దాంట్లో మీరు చూడాలనుకుంటున్నారో లైక్ ఇప్పుడు జావా పాయింట్ అనుకుంటున్నాం కాబట్టి మీకు ఆ వెబ్సైట్ www.javapoint.com అని ఎంటర్ చేసినట్లయితే కనుక మీకు ఏమవుతుంది అంటే ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్స్ అంటే లైక్ మీరు ఏదైతే సర్చ్ చేస్తున్నారో ఇప్పుడు ఈ జావా పాయింట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో సో టోటల్ ఓన్లీ జావా పాయింట్ యొక్క వెబ్సైట్లో ఉన్న సి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ మాత్రమే మీకు ఇక్కడ వస్తాయి అనమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ www.javapoint.com అన్నీ కూడా జావా పాయింట్ యొక్క వెబ్సైట్ నుంచి ఉన్న సి ప్రోగ్రామింగ్ లింక్స్ మాత్రమే ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో ఇలా ఏంటి అంటే మీరు ఒక పర్టికులర్ లింక్ అంటే మీకు ఒక పర్టికులర్ వెబ్సైట్ కానివ్వండి లేదా మీకు ఒక పర్టికులర్ ఒక విషయం గురించి మీరు తెలుసుకోవాలి అంటే కనుక ఈ గూగుల్ డాక్స్లో ఉన్న కమాండ్స్ని యూజ్ చేసి అయితే మీరు చేయొచ్చు అనమాట. అండ్ ఇందాక మీరు చూసినట్లు ఇక్కడ మీరు ఏంటి NURL అని ఉందన్నమాట. ఇక్కడ NURL అంటే ఏంటంటే మీకు ప్రతి వెబ్సైట్కి ఒక URL అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఆ URLలో ఉన్న వెబ్ బ్లాగింగ్ పేజెస్ అన్నీ కూడా నాకు కావాలి అన్నట్టు నేను ఇక్కడ కమాండ్ ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి ఏమైంది నాకు ఇక్కడ ఏవైతే URL యొక్క ఏ యూఆర్ఎల్లో వెబ్ బ్లాగింగ్ గురించి ఉన్నదో ఆ యొక్క యూఆర్ఎల్స్ అన్నీ అంటే ఆ యొక్క పేజెస్ అన్నీ కూడా నాకు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. సపోజ్ నేను ఇప్పుడు ఏదో ఒకటి ఓపెన్ చేసినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క వెబ్ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని ఉంది. సో మనకి ఇలా ఈ విధంగా మనం ఏదైనా సరే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా సరే ఏదైనా ఒక విషయం గురించి ఏదైతే బాగా డీప్గా ఉన్న విషయం గురించి కూడా మనం ఈ గూగుల్ డాక్స్ని యూజ్ చేసి ఈజీగా సెర్చ్ చేయొచ్చు. అంటే లైక్ మనం ఒక ప్రొఫెషనల్గా మనం సెర్చ్ చేయొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక దాని గురించి సెర్చ్ చేస్తే దాని మీద మీరు గంట కూర్చొని మీకు కావాల్సింది దొరక్క కష్టపడేదానికంటే కూడా ఇలా మీరు గూగుల్ డాక్స్ని యూజ్ చేసినట్లయితే కనుక మీకు సింపుల్గా అయితే మీకు ప్రతి ఒక్కటి రావడం జరుగుతుంది అనమాట. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేను సింపుల్గా మీకు ఒకటి క్లిక్ చేసి చూపించినట్లయితే ఇక్కడ మనం ఏం క్లిక్ చేద్దాం లైక్ PHP ID = లాగిన్ అని ఉంది చూసారా. ఇక్కడ ఏంటంటే మనకి లాగిన్ పేజెస్ ఏదైతే యూఆర్ఎల్లో లాగిన్ పేజెస్ ఏమేమి ఉన్నాయో ఆ లాగిన్ పేజెస్ యొక్క పేజ్ లైక్ వెబ్సైట్స్ యొక్క లాగిన్ పేజెస్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సెనా ఇండియా గురించి లాగిన్ పేజ్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ లాగిన్ అంటే అడ్మిన్ లాగిన్. ఇక్కడ అంటే మీరు ఒక అడ్మిన్ మాత్రమే లాగిన్ అవ్వగలిగిన పేజ్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఈజీగా మనకి ఇలాంటి లాగిన్ పేజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వీటికి సంబంధించినవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సెనాకి సంబంధించిన అడ్మినిస్ట్ లాగిన్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసినాయి చూసినట్లయితే. సో ఇలా మీరేం చేయొచ్చు అంటే దేనిలోకైనా సరే దేని యొక్క ఇన్ఫర్మేషన్ అయినా సరే ఈజీగా మీరు తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇక్కడ అడ్మిన్ లాగిన్ పేజ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే సైట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఆ సైట్ యొక్క పేరు ఎంటర్ చేసినట్లయితే సైట్ అని ఇచ్చేసి మీకేమవుతుంది డైరెక్ట్గా ఆ యొక్క సైట్ యొక్క వెబ్ పేజ్ ఏదైతే ఆ సైట్ యొక్క అడ్మిన్ లాగిన్ పేజ్ ఏదైతే ఉంటుందో అది ఒకటే మనకి కనిపిస్తుంది అనమాట.
ఇన్ ద సేమ్ వే ఇవే కాకుండా మనకి ఇంకా చాలా రకాలుగా ఉంటాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చేయాలంటే ఇన్ టైటిల్ అని ఇద్దాం. ఇన్ టైటిల్‌లో ఏమొస్తుంది అంటే మనకి ఈ టైటిల్‌లో మనం ఏం చేయొచ్చు అంటే లైక్ మనకిప్పుడు ఆ టైటిల్‌లో ఏదైతే ఉంటుందో లైక్ ఇప్పుడు ప్రతిదానికి ఇదొక టైటిల్ లైక్ అడ్మిన్ లాగిన్ రిస్టోర్ ఆఫ్ ది బెస్ట్ అనేది ఇదొక టైటిల్ అనమాట. సో ఇలాంటి టైటిల్స్‌లో మీకు ఏదైతే కావాలో అదైతే మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు అవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. లైక్ ఎలా అంటే చూడండి ఇప్పుడు టైటిల్ ఇండెక్స్‌లో ఇక్కడ ఇన్ టైటిల్ ఇండెక్స్‌లో ఆఫ్ ఎంపీ3 అని ఉంది. అంటే మీకు ఇప్పుడు ఏదైతే టైటిల్‌లో ఎంపీ3 అని ఎక్కడైతే టైటిల్‌లో ఉందో ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు అదైతే రావడం జరుగుతుందనమాట. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మీకు ఎంపీ3 ప్రతి దాంట్లో మీకు ఎంపీ3 అని ఎక్కడైతే ఏ టైటిల్స్‌లో అయితే ఉంటాయో అదొక మొత్తం సెర్చ్ మొత్తం అన్ని ఇక్కడ ఆ సెర్చ్ మొత్తాన్ని మీకు ఏంటంటే ఇది చూపిస్తుందనమాట. సో ఇలా మీరు గూగుల్ డాక్స్‌ని అయితే వాడొచ్చు అనమాట. సో ఇలా గూగుల్ డాక్స్‌ని యూజ్ చేసి మీరు ఇలా గూగుల్ డాక్స్‌ని అయితే యూజ్ చేసి హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా సో ఇదైతే అంత ఈజీ కాదండి. సో మీకేంటంటే బై ప్రాక్టీస్ రావాలి. సో ఇవే ఉండవు. జస్ట్ నేను చూపించింది ఒక 2, 3 మాత్రమే చూపించడం జరిగింది. ఎందుకంటే నేను అన్నీ చూపించలేను. ఎందుకంటే ప్రతి ఒక్కటి చూపించినట్లయితే ఇందులో మనకి గైడ్‌లైన్ స్ట్రైక్ అయితే పడుతూ ఉంటుంది. సో నేనైతే అన్నీ చూపించట్లేదు. సో మీకు ఇవన్నీ లైక్ ఇవన్నీ వీటి గురించి మీకు తెలియాలి అంటే మీకు సింపుల్‌గా అయితే మీరు యూజ్ చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. అన్నీ కూడా సేమ్ ప్రాసెస్‌లో యూజ్ చేస్తూ ఉండాలి. సో దీనికైతే మీకు కమాండ్స్ అనేవి ఉంటాయి. ఒక పర్టిక్యులర్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి గూగుల్ డాక్స్‌లో చాలా కమాండ్స్ అయితే ఉంటాయి. అవన్నిటిని కూడా నేను మీకు పీడిఎఫ్‌లో అయితే చేసి నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో మీకు గనుక కావాలంటే మీరు డిస్క్రిప్షన్‌లోంచి అయితే మీరు ఆ కమాండ్స్‌ని చూసి మీరు అందులోంచి మీకు ఏ కమాండ్‌ని కావాలో మీరు ర్యాండమ్‌గా యూజ్ చేస్తూ ఉండండి. సో మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయగా మీకు ఏంటంటే మీకు ఒక అడ్వాన్స్డ్ లెవెల్ సెర్చ్ ఇంజిన్‌లో ఒక అడ్వాన్స్డ్ లెవెల్‌లో మీరు ఎలా సెర్చ్ చేయాలి అనేది మీకు ఒక ప్రాక్టీస్ అనేది వచ్చేస్తుందనమాట. సో ఇదైతే మీకు ఎక్కువగా పెనట్రేషన్ టెస్టింగ్‌కి వల్నరబిలిటీస్ కనుక్కోవడానికి మాత్రం చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మీరు గూగుల్ డాక్స్‌ని అయితే యూజ్ చేసి ఫుట్ ప్రింటింగ్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే మీరు ఇన్ఫర్మేషన్ ఎవరికైనా పర్టికులర్ పర్సన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఏదైనా సరే మీరు కనుక్కోవచ్చు అనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే మీరు ఇక్కడ డీబీ సో మీకు ఈ డీబీ పాస్వర్డ్ ఫైల్ టైప్ ఈఎన్వి అనేది కమాండ్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ యొక్క ఏదైతే కొన్ని వెబ్సైట్స్ యొక్క డేటాబేస్కి ప్రతి దానికి కూడా ఒక పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటి డేటాబేస్ యొక్క పాస్వర్డ్ని వాళ్ళ యొక్క యూజర్ నేమ్స్ని మీకు అనేవి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట. నేనైతే ఇక్కడ ఏవి ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే లైక్ ఇది ఇల్లీగల్ ప్రాసెస్ అనమాట. కొంచెం ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే మీకు హ్యూమన్ వెరిఫికేషన్ అవి ఇవి అడుగుతుంటుంది. దాన్ని మీరు కన్ఫర్మ్ చేసినట్లయితే మీకు లోపల వారి యొక్క పాస్వర్డ్స్ని ఏవైతే సేవ్ చేసుకొని ఉంటారో అవన్నీ కూడా ఇక్కడ మీకు బయటకు వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా ఏం చేస్తూ ఉంటారంటే ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ వెబ్సైట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి వాళ్ళు ఫర్దర్ అటాక్స్కి అయితే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా వీళ్ళు గూగుల్ని యూజ్ చేసి హ్యాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. అంతేకాని గూగుల్ హ్యాకింగ్ అంటే గూగుల్ని హ్యాక్ చేయడం కాదండి. సో ఇలాంటి ప్రాసెసెస్ని అయితే యూజ్ చేసి వాళ్ళు గూగుల్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ని తీసుకుంటూ ఉంటారు. అండ్ సో మీరైతే ఈ వీడియోలో గూగుల్ డాక్స్ గురించి అండ్ అలాగే గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ గురించి తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లేదా మీరు కనుక ఈ వీడియో నుంచి ఏమన్నా కంటెంట్ని మీరు ఎంతో కొంత నేర్చుకున్నట్లయితే కనుక మీరైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే నేను ఇంకా ముందు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు రాబోతున్నాను. అవన్నీ కనుక మీరు వెంటనే చూడాలి అంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్ వచ్చినా సరే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే స్క్రీన్ పైన ఇస్తాను. మీరు సో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా సరే మీకు మీ ఏ డౌట్స్ అయినా సరే నేను క్లారిఫై చేస్తాను. అండ్ మళ్ళీ వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ హ్యాకింగ్ ట్యూటోరియల్తో మీ ముందుంటాను. అంటిల్ దాన్ సైనింగ్ ఆఫ్.